టాలీవుడ్లో ఐటమ్ సాంగ్స్కి ఫస్ట్ ఛాన్స్గా నిలుస్తుంది హాట్ బ్యూటీ ఉర్వశి రౌతెల్ల. బాలీవుడ్ నుంచి వచ్చిన వారికి తెలుగు ఆడియన్స్ నిర్మాతలు ఎంతో మందికి లైఫ్ ఇస్తున్నారు. అలాగే ఉర్వశి రౌతెల్లకి కూడా మనవాళ్ళు బాగా లైఫ్ ఇచ్చారన్నమాట. సో అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య సినిమాలో ఎప్పుడైతే ఆమె చేసిందో అక్కడి నుంచి ఉర్వశి దశ తిరిగిపోయింది. చిరంజీవితో కలిసి స్టెప్పులు వేయడంతో తెలుగులో వెంటనే భారీ ఆఫర్స్ అందుకుంటుంది. దీంతో ప్రస్తుతం హిందీ సినిమాల కంటే తెలుగులోనే ఫుల్ బిజీ అయిపోయింది ఉర్వశి. కానీ ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తుంది ఈ ముదుగుమ్మ. అయితే తాజాగా ఈ బ్యూటీ ఇండియన్ సినిమా దగ్గర ఏ హీరోయిన్ సెట్ చేయని అరుదైన రికార్డ్ సెట్ చేసింది. అదేంటంటే లేటెస్ట్గా ఉర్వశి రౌతెల్ల 12 కోట్లు పెట్టి ఓ కార్ తీసుకుంది. ఇందులో పెద్ద గొప్ప ఏముంది అనుకోకండి. ఆమె తీసుకున్న కార్ మామూలు కార్ కాదు, ఆటోమొబైల్స్లో రోల్స్ రాయ్స్ అనే బ్రాండ్ కార్. ఈ కార్ చాలా తక్కువ మంది, అది కూడా అర్హతలు ఉన్న వారికే తమ కార్లు తయారు చేసి అందిస్తారు. అందుకే వీటి ఖరీదు అంత ఎక్కువ అన్నమాట. అలా మన ఇండియాలో మొట్టమొదటిగా మెగాస్టార్ చిరంజీవి తీసుకోగా ఆ తర్వాత ప్రభాస్, రామ్ చరణ్, తమిళ్లో విజయ్ కొనుగోలు చేశాడు. కానీ ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా ఈ కారు కొనుగోలు చేయలేదు. దీంతో మొట్టమొదటిసారిగా ఈ కార్ని తీసుకున్నందుకు సోషల్ మీడియాలో బాలీవుడ్ వర్గాల్లో ఉర్వశి రౌతెల్ల ఒక సంచలనంగా మారింది. టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడి మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు రోషన్. మొదటి చిత్రంతోనే తన హీరోయిజం చూపించిన రోషన్ తన తదుపరి చిత్రం అనౌన్స్ చేసి 4 సంవత్సరాలు గడిచిపోయాయి. 2021 తర్వాత ఈ కుర్రాడు తిరిగి తెర మీద కనిపించలేదు. బడా ఆఫర్లు వచ్చిన కథలు ఎంపికల్లో జాగ్రత్తలు వహిస్తున్న రోషన్ ఎటకేలకు ఈ ఇయర్ 2 సినిమాలతో రాబోతున్నాడు. వాటిలో మొదటిది ఛాంపియన్. ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా బ్యానర్ పై ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రూపొందుతుంది. కాగా స్పోర్ట్స్ కమ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ మూవీలో రోషన్ ఫుట్బాల్ ప్లేయర్గా ఇంటెన్స్ లుక్లో కనిపించబోతున్నాడు. ఇక ఇవాళ రోషన్ బర్త్డే సందర్భంగా చిన్న టీజర్ వదిలారు మేకర్స్. 40 సెకండ్ల వీడియోలో కథను రివీల్ చేయలేదు, కానీ రోషన్ని మేకర్స్ పరిచయం చేసిన తీరు అంచనాలు పెంచేస్తుంది. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చిన టాప్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. క్యాస్టింగ్ తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమాను 2023లో ప్రకటించారు, కానీ అనివార్య కారణాల వల్ల సకాలంలో పూర్తి చేయలేకపోయారు. అశ్విని దత్ లాంటి అగ్ర నిర్మాత బ్యానర్లో వస్తున్న ఈ సినిమా అయినా ఎందుకు ఇంత ఆలస్యం జరిగిందని తెలియడం లేదు. మొత్తానికి ఈ ఛాంపియన్ని 2025లో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు మేకర్స్. కాకపోతే డేట్ ఇంకా ఖరారు కాలేదు. సాధారణంగా బుల్లితెరపై థియేటర్లలో వచ్చే నిమిషాల యాడ్స్ ద్వారా ఫేమస్ అయిన తారలు చాలా మంది ఉన్నారు. అంతేకాదు ప్రకటనల ద్వారా సెలబ్రిటీస్ పెద్ద మొత్తంలో కూడా ఉన్నారు. మరి ఆ విధంగా సంపాదించుకుంటున్నారు. కానీ మీకు తెలుసా, మన దేశంలోనే అత్యంత ఖరీదైన యాడ్ ఏదో? కేవలం ప్రమోషన్ కోసమే 50 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. ప్రజలను ఆకర్షించడానికి పెద్ద బడ్జెట్స్ టాప్ సెలబ్రిటీలతో ప్రకటనలు చేస్తుంటారు. తాజాగా డ్రీమ్11 ప్రకటనలో చాలా మంది పెద్ద సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ ప్రకటనకు చేసిన డబ్బు ఖర్చులో పెద్ద సినిమా తీయవచ్చని అంటున్నారు. దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి ఈ ప్రకటనకు ఎంత డబ్బు ఖర్చు చేశారు, దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. డ్రీమ్11 ప్రకటనలో నటులు అమీర్ ఖాన్, రణబీర్ కపూర్, క్రికెటర్లు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ తదితరులు ఉన్నారు. ఇంకా ఆలియా భట్ ఇతరులను దాని ప్రమోషన్ కోసం వచ్చారు. ఈ ప్రకటనను నిర్మించడానికి ఖర్చు చేసిన మొత్తం చూసి అందరూ షాక్ అయ్యారు. అమీర్ ఖాన్ ఒక్కో ప్రకటనకు 10 నుంచి 12 కోట్ల రూపాయలు తీసుకుంటాడట. రోహిత్ శర్మ 3.5 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. ఇక ఒక్కో ప్రకటన కోసం రిషబ్ పంత్ 1 నుంచి 2 కోట్ల రూపాయలు, రణబీర్ కపూర్ 6 కోట్ల రూపాయలు, హార్దిక్ పాండ్యా 2 నుంచి 3 కోట్ల రూపాయలు, అర్బాజ్ ఖాన్కు 35 లక్షలు, అశ్విన్ కుమార్కు 1 కోటి, బుమ్రాకు 2 నుంచి 3 కోట్లు, జాకీ ష్రాఫ్కి 50 లక్షలు ఇచ్చినట్టు తెలుస్తుంది.
ఒక్కో ప్రకటనలోనే వీళ్ళందరూ కనిపించారు. అంటే వీరందరి ప్రకటనల పారితోషికం మొత్తం కలిపితే దాదాపు 35 కోట్ల వరకు అవుతుంది. ఇక నిర్మాణం, సెట్, దర్శకుడికి ప్రమోట్ చేయడానికి ఆలియా భట్కు మొత్తం కలిపితే 50 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో డబ్బుతో పెద్ద బడ్జెట్ సినిమా నిర్మించవచ్చని అంటున్నారు నెటిజన్స్. మొత్తానికి బడ్జెట్, స్టార్స్ కారణంగా మాత్రం ఈ యాడ్ తెగ వైరల్ అవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ గతేడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి భారతీయ బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టింది. అమీర్ ఖాన్ దంగల్ తర్వాత భారీ కలెక్షన్లను సాధించిన రెండో సినిమాగా నిలిచింది. కాగా ఈ బ్లాక్ బస్టర్ మూవీ విడుదలై 100 రోజులు పూర్తయ్యాయి. దీంతో మేకర్స్ స్పెషల్ వీడియోస్ రిలీజ్ చేశారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ పుష్ప 2 ది రూల్ 100 డేస్ సెలబ్రేషన్స్. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ బద్దలు కొడుతూ భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళింది అంటూ ట్విట్టర్లలో ఒక వీడియో పోస్ట్ చేశారు. సుమారు 38 సెకండ్ల ఈ వీడియోలో పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్ను కొన్నింటిని జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది. కాగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 చిత్రంలో రష్మిక మందన హీరోయిన్గా నటించింది. ఫహాద్ ఫాసిల్, సునీల్, రావు రమేష్, డాలీ ధనంజయ్, తారక్, జగపతి బాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీలీల ఓ స్పెషల్ సాంగ్లో సందడి చేసింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. సాధారణంగా సినీ రంగంలో స్టార్ స్టేటస్ రావాలంటే అనేక కష్టాలను ఎదుర్కోవాలి. ఎన్నో సవాళ్లను అధిగమించి ఇండస్ట్రీలో నటిగా తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. వారిలో హీరోయిన్ ఒకరు. అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన ఈ వయ్యారి ఇప్పుడు ఇండస్ట్రీలో సైలెంట్ అయిపోయింది. వరుస ఫ్లాపులు రావడంతో దెబ్బకు సినీ రంగంలో కనిపించకుండా పోయింది. ఇంతకీ ఆమె ఎవరంటారా? కావ్య థాపర్. 2018లో ఈ అమ్మాయి పెరిమిటితో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సినిమాలో క్రేజీ సినిమాలలో నటించి అందుకుంది. ఫస్ట్ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ ఈ బ్యూటీకి మాత్రం వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. 2021లో ఏక్ మినీ కథతో నటించడం ద్వారా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక హిందీలో మిడిల్ క్లాస్ లవ్ సినిమాలో కనిపించింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీంతో మళ్ళీ సౌత్ సినిమాలపైనే దృష్టి సారించింది. తమిళంలో పిచ్చే కారన్ 2 సినిమాలో నటించింది. ఈ మూవీని తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈగల్, ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్, విశ్వం సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. రవితేజ సరసన నటించిన ఈగల్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మారింది. అయితే వరుసగా సినిమాలు ఫ్లాప్ కావడంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి. కావ్య థాపర్ ఇప్పటి వరకు ఈ ఏడాదిలో కొత్త సినిమాను ప్రకటించలేదు. ఒకే ఏడాది 4 సినిమాలు ఫ్లాప్ కావడంతో ఈ బ్యూటీకి అంతగా ఆఫర్స్ రావడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్గా ఉంటుంది. రెగ్యులర్ ఫోటోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది.